పడింది తల్లి మీద. కారణం ఏంటి? నియంత్రణ లేనటువంటి సెక్షువల్ లైఫ్, నియంత్రణ లేదు కనుకనే సంతానం అధికం కావడం. సంతానాన్ని పోషించడానికి తండ్రి అన్ని వేళలా బయట వేటకు వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క పోషణ బాధ్యత, నియమాల బాధ్యత, నియంత్రణ బాధ్యత ఎవరు స్వీకరిస్తారు? తల్లి. అంటే ఈ ఎల్హెచ్ మోర్గన్ సిద్ధాంతం ప్రకారం మనకు ఏ సిద్ధాంతం అమలులోకి వస్తుందంటే స్థైర విహార సిద్ధాంతం. స్థైర అంటే విశృంఖలమైనటువంటి సెక్షువల్ లైఫ్, నియంత్రణ లేనటువంటి బయోలాజికల్ లైఫ్. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీని రూపొందించారు. ఈ థియరీకి సంబంధించినటువంటివి కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సైడ్ హెడింగ్ రాయండి, చెప్తాను. సబ్ హెడింగ్ రాయండి నాన్న. థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ. థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ. తెలుగులో కుటుంబ ఆవిర్భావ సిద్ధాంతాలు. కుటుంబ ఆవిర్భావ సిద్ధాంతాలు అంటే దీని అర్థం ఏంటి? కుటుంబాలు అనేటటువంటివి ఏ విధంగా ఆవిర్భవించాయి. అంతకుముందు ఏం చెప్పాం? కుటుంబం యొక్క నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యామిలీ చెప్పాం. ఇప్పుడు థియరీస్ ఏంటివి? అసలు కుటుంబాలు అనేటటువంటివి ఏ విధంగా ఆవిర్భవించాయి, హౌ టు ఆరిజిన్ ఫ్యామిలీస్. ఎగ్జాంపుల్ మనకు మానవుడు మొట్టమొదట ఆటవిక జీవే కదా, అంతే కదా. సో వ్యక్తి ఎప్పుడైతే సమాజంలో రాకమునుపు, సమాజంలో వ్యక్తి సభ్యునిగా రాకమునుపు మానవుడు ఎవరు? సంచారజీవి. సంచారజీవిగా మానవుడు తన యొక్క దైనందిన జీవితంలో నియంత్రణ లేనటువంటి సెక్షువల్ లైఫ్ అనుభవించడం వల్ల కుటుంబంలో ఉండేటటువంటి సభ్యుల సంఖ్య గణనీయంగా పెరగడంతో కుటుంబ బాధ్యతను తల్లికి అప్పచెప్పి కుటుంబ సభ్యుల పోషణకు అవసరమైనటువంటి వాటిని సమీకరించడానికి తండ్రి కుటుంబ బయట సంచరిస్తూ ప్రధాన వృత్తి అయినటువంటి వేట ద్వారా వెళుతూ ఉండడం వల్ల ఇక్కడ బాధ్యత ఎవరిది ఉంది? తల్లిది. అంటే మొట్టమొదట ఫ్యామిలీ సిద్ధాంతము, ఫ్యామిలీ అనేటటువంటిది ఏ వ్యవస్థ మీద రూపకల్పన జరిగింది? ఈ యొక్క ఎల్హెచ్ మోర్గన్ సిద్ధాంతం ప్రకారం ఏ వ్యవస్థ మీద? మాతృస్వామిక వ్యవస్థ. ఈ మాతృస్వామిక వ్యవస్థ ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏంటి? స్థైర్వ వివాహ జీవితం, అంటే నియంత్రణ లేని సెక్షువల్ లైఫ్. ఆ థియరీస్ ఇంగ్లీష్లో రాసుకోండి. ఫస్ట్ థియరీ రాసుకున్నామా? స్థైర వివాహ సిద్ధాంతం ఇంగ్లీష్లో రాసుకున్నానా? థియరీ ఆఫ్ కమ్యూనిజం. థియరీ ఆఫ్ కమ్యూనిజం ఆర్ ప్రామిస్క్యూటీ, PROMISCUITY, ప్రామిస్క్యూటీ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒకసారి గమనించండి. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై దీనిని ప్రతిపాదించిన వారు ప్రపోజ్డ్ బై an eminent sociologist, ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త,
ఒక్క నిమిషం. దీన్ని ఎవరు ఈ సిద్ధాంతాన్ని రూపొందించారండి? ఎస్. ఇది ఏమిటి, దీనిని ఎందుకు చెప్పారు, ప్లీజ్ దేనిని ప్రాతిపదికగా తీసుకున్నాడు అంటే మానవుని యొక్క తొలి జీవనం. ఇప్పుడు చెప్పాను చూసారా, మానవుని యొక్క తొలి జీవనం ఏంటి? సంచార జీవనం. సంచార జీవనములో నియంత్రణ లేని లైంగిక జీవితాన్ని గడపడం వల్ల, నియంత్రణ లేని లైంగిక జీవితాన్ని గడపడం వల్ల సంతానోత్పత్తి అధికం కావడంతో ఆ కుటుంబంలోని సభ్యులను పోషించే బాధ్యతను తల్లికి అప్పజెప్పి ఇతను కుటుంబ పోషణకు అవసరమైనటువంటి వనరులను సమీకరించుకోవడానికి వెళ్ళేవాడు. కాబట్టి దాన్ని ఏమంటాము? మాతృస్వామిక కుటుంబం. మాతృస్వామిక కుటుంబంగా వ్యవహరించడానికి లేదా మాతృస్వామిక కుటుంబంగా రూపాంతరం చెందడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? నియంత్రణ లేని లైంగిక జీవితం, అన్కంట్రోల్డ్ సెక్షువల్ లైఫ్. గుర్తుపెట్టు, ఆ పదం అక్కడ రాయండి. హీ మెన్షన్డ్ the prominent concept uncontrolled sexual life in the people of ancient societies. ఈయన ప్రాచీన సమాజములోని వ్యక్తుల నియంత్రణ లేని లైంగిక ప్రక్రియలను ప్రస్తావించను. తర్వాత నెక్స్ట్, ఎల్హెచ్ మోర్గన్ సపోర్టెడ్ దిస్ థియరీ. ఎల్హెచ్ మోర్గన్ ఈ సిద్ధాంతాన్ని బలపరచను. ఎల్హెచ్ మోర్గన్ సపోర్టెడ్ దిస్ థియరీ. ఎల్హెచ్ మోర్గన్ ఈ సిద్ధాంతాన్ని బలపరచను. ఎక్కడ అని అడగచ్చు. తాను రాసిన ఏన్షియంట్ సొసైటీ అనే గ్రంథం ద్వారా, బై హిస్ బుక్ ఏన్షియంట్ సొసైటీ, సెకండ్ వన్ ఈజ్ పితృవంశీయ కుటుంబ సిద్ధాంతం. పితృవంశీయ కుటుంబ సిద్ధాంతం. ప్యాట్రిలినియల్ ఫ్యామిలీ థియరీ. ఓకే. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై, దీనిని ప్రతిపాదించిన వారు ప్లేటో అండ్ అరిస్టాటిల్. ప్లేటో మరియు అరిస్టాటిల్.
బట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి. బట్ హెన్రీ మెయిన్ but Henry Maine spread this theory. అయితే హెన్రీ మెయిన్ ఈ సిద్ధాంతాన్ని విస్తృతపరిచెను. ఓకే, ఈ సిద్ధాంతం చూడండి, పితృవంశీయ కుటుంబ సిద్ధాంతము అన్నప్పుడు ఇక్కడ ఈ కుటుంబములో అరిస్టాటిల్ మరియు ప్లాటోల అభిప్రాయం ప్రకారము ఈ కుటుంబంలో డామినేషన్, ఆధిక్యత ఎవరిదై ఉంటుంది? తండ్రిదై ఉంటుంది, ఫాదర్దై ఉంటుంది. అంటే ఏ కుటుంబంలోనైతే తండ్రి ఆధిక్యతను ప్రదర్శిస్తాడో ఆ కుటుంబాన్ని మనం ఏమని పిలుస్తాము? పితృవంశీయ కుటుంబం అని పిలుస్తాము. మరి పితృవంశీయ కుటుంబంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి వ్యక్తి ఎవరు? తండ్రి. డామినేషన్ రోల్ చేసేది ఎవరు? ఫాదర్. కాబట్టి దానిని పితృవంశీయ కుటుంబ సిద్ధాంతం అని పేరు పెట్టి దీనిని ప్రపోజ్ చేసినటువంటి వారెవరు? ప్లాటో అండ్ అరిస్టాటిల్. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనకు పితృవంశీయ కుటుంబ సిద్ధాంతంలో ఆధిక్యత, డామినేషన్ ఎవరిదై ఉంటుందండి? ఫాదర్. కాబట్టి దాన్ని ఏమని పిలుస్తాం మనము? ఎస్, పితృవంశీయ కుటుంబ సిద్ధాంతం. ఇది బాగా గమనించండి. పితృవంశీయ కుటుంబ సిద్ధాంతం అనేటటువంటి దానిని మొట్టమొదటి ఎవరు రూపొందించారు? ఈ సిద్ధాంతములో కుటుంబములో ఆధిక్యతను చాటుకునేవారెవరు? ఫాదర్. మరి ఫాదర్ మొట్టమొదటిసారిగా కుటుంబంలో తన ఆధిక్యతను చాటుకుంటూ కుటుంబ సభ్యులందరి మీద ఆధిపత్యాన్ని చాటుతూ వారినందరినీ కూడా తన నియంత్రణలో ఉంచుకుంటూ సమాజంలో కుటుంబం యొక్క గౌరవాన్ని పెంపొందిస్తూ తను ప్రధాన పాత్ర పోషించేటటువంటి ఈ యొక్క వ్యవస్థను దేనిని దృష్టిలో పెట్టుకొని ప్లాటో మరియు ఏ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాటో మరియు అరిస్టాటిల్ రూపొందించారు? గ్రీక్ సొసైటీ. గుర్తుపెట్టుకోవాలి, గ్రీకు సమాజం. బికాజ్ ఆఫ్ ప్లాటో అండ్ అరిస్టాటిల్ బోత్ వర్ బిలాంగ్ టు గ్రీక్ సొసైటీ. అర్థమైనా? కాబట్టి ఈ పితృస్వామిక కుటుంబ సిద్ధాంతాన్ని ఈ ఇద్దరు కూడా రూపొందించారు. అంటే ఏ సమాజాన్ని వాళ్ళు చదివారు? ఏ సమాజాన్ని అనలైజ్ చేశారు? సో దే అనలైజ్డ్ విచ్ సొసైటీ? గ్రీక్ సొసైటీ. అర్థమైందనా? ఎస్, ఇది ఒక ప్రధానమైనటువంటి సిద్ధాంతం. దీన్ని మరి బాగా గమనించండి. మన ఇండియాలో ఇప్పుడు మన ఇండియాకు వర్తింపజేస్తాం దీన్ని. మన ఇండియాలో మీ పేరేం పేరునా? మీరే 3 books అన్నారు, సారు వద్దన్నారు. యశోధర. మీరు బాగా గమనించండి. మనకు పితృస్వామిక కుటుంబ లేదా పితృవంశీయ కుటుంబ సిద్ధాంతం, ప్యాట్రిలినియల్ ఫ్యామిలీ థియరీ టెర్మినాలజీ చాలా దాదాపు ఒక మీరు 200 నుంచి 250 టెర్మినాలజీ వర్డ్స్ మీకు ఈ ఎగ్జామ్ అయిపోయేలోపు మైండ్లో సెట్ కావాలి. అర్థమైందా? 250 టెర్మినాలజీతో ఇండియన్ సొసైటీ అంతా కూడా సబ్జెక్ట్ ముడిపడి ఉంది. సో దట్స్ వై ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ షుడ్ హ్యావ్ టు ఫ్రేమ్ యువర్ రిలేటెడ్ విత్ ద న్యూలీ టెర్మినాలజీ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇండియన్ సొసైటీ అండ్ స్ట్రక్చర్. ఏనా నిఖిల్? నితిన్. ఎస్, నువ్వు వివాహం చెప్పిన నుంచి ఏదో మార్పు వచ్చినట్టుంది. నీరు ఆగాలి కొద్ది రోజుల. ఓకే, మీరు ఇక గమనించండి. యశోధర, మన భారతీయ సమాజంలో ప్లాటో మరియు అరిస్టాటిల్ రూపొందించినటువంటి ఈ సిద్ధాంత ప్రాతిపదిక మీద ఎవరి కాలము నుండి పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ప్రారంభమైంది? ఆర్యుల కాలం నుంచి వచ్చింది. అంటే ఆర్యుల కాలంలో నుంచి పితృస్వామిక వ్యవస్థ మన దగ్గర ఉంది. అంటే
పితృస్వామిక వ్యవస్థ ప్రపంచములో, ముఖ్యంగా ఐరోపా ఖండములో ఏ దేశంలో రూపకల్పన చేయబడితే ప్లాటో అండ్ అరిస్టాటిల్ ఇరువురు కూడా ఈ కుటుంబ వ్యవస్థ మీద ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు. గ్రీక్ సమాజం. ఓకే, మన భారతీయ సమాజంలో పితృస్వామిక వ్యవస్థకు పునాదులు వేసినటువంటి వారు ఆర్యులు. కనుకనే నేను చెప్పాను, మీరు ఇండియన్ సొసైటీ రిలేటెడ్ విత్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్, ఈ నాలుగింటితో ముడిపడి ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎదురన్నా ఇండియన్ సొసైటీ. బ్రేక్ తీసుకోండి. రెండవది, మీరు మ్యాక్సిమము వీలున్నంత వరకు ఇండియన్ సొసైటీని మాత్రం కాలయాపన చేద్దామా. చాలా ఈజీ సబ్జెక్టు, మంచి మార్కులు తెచ్చుకోవడానికి వీలుండేటటువంటి సబ్జెక్టు. దీనికి ఒకటే ఒక మార్గం ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు చదవండి. రెండవది, క్లాసులో సబ్జెక్టు జరగకపోయినా ఒక రెలివెంట్ మెటీరియల్, ఎఫిషియంట్ అండ్ సఫిషియంట్ ఇండియన్ సొసైటీ బుక్ని తీసుకొని మీరు ప్రిపేర్ అవుతూ మీరు ఓన్గా నోట్స్ను ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. డోంట్ వేస్ట్ ద టైం. అర్థమైందా? ఇంకేముంది, ఒక ఇండియన్ సొసైటీనే కదా, అన్ని సబ్జెక్టు మీకు చేతిలో ఉన్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన రాయొచ్చు. జియోగ్రఫీ అయిపోయి ఉంటుంది, వెరీ గుడ్. ఇండియన్ హిస్టరీ అయిపోయింది, కరెంట్ అఫైర్సు, అథమెటిక్ అండ్ రీజనింగు, ఇంకా ఇండియన్ సొసైటీ ఒకటి కావాలా. కనుక మీరు డోంట్ వేస్ట్ ద టైం అండి. డెఫినెట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూడండి, మొన్న మహిళలే కదండి గ్రూప్ 1లో, ఎంత ఆశ్చర్యకరమైన రిజల్ట్ అండి. బోల్తా పన్నారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా. ఫస్ట్ అటెంప్ట్లోనే 2 వచ్చారు. దాన్ని చూసి నువ్వేమన్నావు, ఎలా నువ్వు ఫీల్ అయ్యావు? వెరీ గుడ్, నేను కూడా అలా రావాలి గ్రూప్ 2లో, నేను కూడా 9th ర్యాంక్, బిలో 9th ర్యాంక్లో నా నెంబర్ ఉండాలి, నేను ఉండాలి అని అనుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి. మాస్టరు మీ పేరేం పేరు సార్? ఫ్యామిలీ సార్ ధనానంద్. నువ్వు ఆనందంగా ఉండవు, గుర్తుంచుకోవాలమ్మా. జాగ్రత్తగా చదవండి. ర్యాంకుల విషయంలో కూడా చెప్పలేం మనం, ఎంత ప్రిపేర్ అవుతున్నా కూడా. తర్వాత సీనియర్గా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా, కొత్తగా ప్రిపరేషన్లోకి వచ్చినటువంటి వారు, ఫస్ట్ అటెంప్ట్ చేసేటటువంటి వాళ్ళ చేతిలో బిల్టీలు కొడుతున్నారు. ఎగ్జాంపుల్ నేను ఓపెన్గా చెప్తున్నాను. మా అబ్బాయి, మా మేనల్లుడు గతంలో చెప్పాను. ఎందుకు చెప్తున్నాను వ్యక్తిగతంగా చెప్పకూడదు, మీరు ఇన్స్పిరేషన్ కోసం చెప్తున్నా. అబ్బాయి డిప్యూటీ తహసీల్దార్గా చేస్తున్నాడు కడప జిల్లాలో, సుండుపల్లి అనే మండలంలో. కానీ గ్రూప్ 1 రాశాడు. కానీ మేమందరం కూడా సబ్ కలెక్టర్ అవుతాడని చాలా ఆశగా ఎదురు చూస్తాం. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చివరికి ర్యాంక్ తక్కువ వచ్చింది. కేవలం 2 మార్క్స్లో సబ్ కలెక్టర్ పోస్ట్ మిస్ అయ్యాడు. ఇప్పుడు సిటీఓగా సెలెక్ట్ అయ్యాడు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. అంటే మనం చేసేటటువంటి ప్రణాళిక చాలా 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 పగడ్బందీగా ఉండాలి. గొప్ప విషయాన్ని మీలో నేను గమనిస్తున్నా. చెప్పినప్పుడు మీలాగా వినేవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరండి. ఇంప్లిమెంట్ చేసే దగ్గర మీరు ఎక్కడో చిన్న పొరపాటు చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా ఇండియన్ సొసైటీని కంప్లీట్ చేయండి. బ్రేక్ తీసుకోండి 5 నిమిషాలు. ధనానం, నువ్వు కంపల్సరీగా వివాహ వ్యవస్థ జోలికి రాకుండా బ్రేక్ 5 నిమిషాలు మాత్రమే తీసుకొని క్లాస్లోకి రండి. సబ్జెక్టు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, దీన్ని మీరు లీనం కావద్దు. అర్థమైంది? అవగాహన చేసుకోండి చాలు. లీనమైతే లేనిపోయిన సమస్యలు వస్తాయి. ఏం నితిన్? అది
సార్ షల్ ఐ సిట్ సార్? అబ్బా వారు బాబు, తెలుగు అకాడమీ ఉందా? తెలుగు అకాడమీ బిఏ అంటే తెలంగాణ అకాడమీనా? తెలంగాణది తీసుకో, పర్వాలా. వాళ్ళకు అందులో 5 చాప్టర్లకు సంబంధించిన తెలుగు అకాడమీ అది. మనకు 2 చాప్టర్లు డిలీట్ చేసేసి 3 చాప్టర్లు తీసుకో, బాగుంటుంది. నితిన్ ఉందా నీ దగ్గర? తీసుకో, డబ్బు కూడా పెద్ద కాస్ట్ కాదు అది. తీసుకొని జాగ్రత్తగా చదువు. అంటే అవగాహన అయితే బాగుంది, అవగాహన చేసుకోవచ్చు. కొన్ని దాదాపు ఒక 30కి 15 మార్కులు కవర్ అవుతుంది. 15 నుంచి 18 మార్కులు కవర్ కావచ్చు. మరి ఎంత డెప్త్గా ఇవ్వాల, అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏమీ తెలియనటువంటి వ్యక్తికి తెలుసుకోవడం తప్పు కాదు కదా. 18-20 మార్కులు అంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఏ 3 బుక్కులు అన్నారంటే వికాస ఏమో తెలియదు. విజేత అంటే మనకి రన్నింగ్దేలేండి. ఇంకా వికాస నువ్వు అసలు నిత్యం దేన్ని నువ్వు ఫాలో అవుతున్నావు? ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం? పక్కగా ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం అయితే ఒక పని చేయనా, తీసుకో. ఇండియన్ సొసైటీ, అంబేద్కర్ యూనివర్సిటీ నేను ఇస్తా, జిరాక్స్ చేయించుకో. శ్రమపడాకు, నేను ఇస్తాను, ఓకేనా? జిరాక్స్ చేయించుకో, రేపే చేయించుకో. ఎక్కడెక్కడెక్కడ ఏమని? కానీ తల్లికి గౌరవం లభించింది, గౌరవం ఉంది. బట్ షీ ఈజ్ నాట్ head of the family. But head of the family and authority is in the rest hands of family. I mean father. So that's why he was known as Dampati, Kulapati. అలా అక్కడి నుంచి ఇప్పుడు మనకు ఈ పితృస్వామిక కుటుంబం అనేది ప్రారంభమైంది. నాది ఓడిఎం దగ్గర మొబైల్ ఉంటుంది, అందిస్తావా? చెప్పండి. చందన ఏం పుస్తకాలు? చందమామ, బేతాల కథలు, స్వాతి సెంటర్ పేజీ ఉందా నీకు? స్వాతి పుస్తకం చదువుతుండవా? నిజం చెప్పండి, నేను ఎవరికి చెప్పండి. స్వాతి 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 అంటే నాడు సెంటర్ పేజ్ ఎక్కువ చదివేవాడు. ఏం రాయమంటారు ఇప్పుడు నేను? చెప్తాను, క్లాస్లో చెప్తున్నాను, వాళ్ళు రాసుకోవాలా? నేను మళ్ళీ రాస్తాను ఏమన్నా.